నమస్కారం. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. తారీఖు జూన్ 8 శనివారం. అంటే ఇది జర్నలిస్టులు అందరూ కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సిన రోజుగా చెప్పుకోవాలి. ఈ రోజున ఈనాడు అధినేత రామోజీరావు గారు కన్నుమూశారు. మీడియా అనే దానికంటే ఈనాడులో వార్త వచ్చింది అంటే ప్రామాణికం అనేలాగా ఆయన తీసుకురాగలిగారు. ఈనాడులో ఉద్యోగులు అంటే బయట ఒక గౌరవం కలిగేలాగా తీసుకురాగలిగారు. సరే, ఇదంతా ఆయన ఒంటి చేతి మీద చేసుకున్న కష్టమో లేకపోతే వాళ్ళ పిల్లర్స్ అందరూ ఉన్నారో మనకు అది కాదు. కానీ ఈనాడులో 22 సంవత్సరాలు పనిచేసిన సీనియర్ జర్నలిస్టు కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు ఈనాడులో రామోజీరావు గారి దగ్గర నుంచి తనకి ఉన్న కొన్ని అనుభవాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడానికి మా వ్యూస్ ఛానల్ ప్రయత్నం చేస్తాం. మొట్టమొదట ఈనాడులోకి ఎంట్రీ దగ్గర నుంచి ఎట్లా జరిగింది, ఆయన్ని చూడడం ఏంటి, ఆయన ఏం ప్రశ్నలు వేశారు, ఇలాంటి విషయాలన్నీ ఒకసారి మాట్లాడుకుందాం. అసలు వాస్తవానికి రామోజీరావు గారు ఎవరంటే తెలియదు నాకు. అసలు అప్పుడు నేను కడపలో ఉండేవాడిని. ఇయర్ ఎప్పుడో ఒకసారి చెప్తాను. కడపలో ఉండేవాడిని 1983. ఇది ఒక అంటే ఖాళీగా ఉండేవాడిని. పరీక్షలు డిగ్రీ పూర్తయిపోయింది, ఖాళీగా ఉండేవాడిని. పేపర్లన్నీ చదవడమే నా పని. ఆ పేపర్లు చదువుతుండగా ముఖ్యంగా ఎడిటోరియల్స్ బాగా చదివేవాడిని. ఎడిటోరియల్స్ చదివినప్పుడు ఒక పేపర్ చదువుతూ ఉంటే తప్పులు కనిపించేవి. ఇదేంటి ఎడిటోరియల్లో తప్పులు ఉన్నాయి అని చెప్పేసి నేను దాన్ని ఎక్కడికెక్కడ నోట్ చేసుకునేవాడిని. నోట్ చేసుకుని ఆ పేపర్ కట్ చేసి దాని మీద ఒక లెటర్ రాసి, రామోజీరావు గారికి నమస్కారం, ఎడిటర్ గారికి, రామోజీరావు గారికి కాదు, నమస్కారం, ఇట్లా నేను మీ పత్రిక అభిమానిని, నేను చదువుతూ ఉంటాను, ఇలా ఎడిటోరియల్స్లోనే అక్షర దోషాలు అవి వస్తున్నాయి, కొంచెం దీన్ని సరిదిద్దితే బాగుంటుంది అని ఒక లెటర్ రాసి వేశాను. లెటర్ అంతకుముందు చాలా పత్రికకి చాలా లెటర్స్ రాశాను. 84లో మన ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు ఒక లెటర్ రాశాను. అది ఇండియన్ ఎక్స్ప్రెస్లో పబ్లిష్ అయింది. అది నిజానికి నా జర్నలిజం ప్రస్థానానికి అది మాతృగా అనుకోవాలి. అక్కడి నుంచి నాకు బాగా పెరిగింది. సరే, కూచిపల్లి సత్య సుబ్రహ్మణ్యం గారు మా పెద్ద నాన్నగారు అవ్వడం, ఆయన కూడా నాకు చాలా వరకు శిక్షణ ఇచ్చారు. దాంట్లో అలా ఎదుగుతూ వచ్చిన తర్వాత ఇక్కడ అన్నమాట ఇది అసలు కీలకమైనది. ఆశ్చర్యంగా వారం రోజులు జరగకుండా నాకు రిప్లై వచ్చింది. అది పీడీపీ వర్మ గారు అనే పేరు మీద రిప్లై వచ్చింది. పి దేవి ప్రసాద్ వర్మ, మీ అభిమానానికి కృతజ్ఞం, మీరు చెప్పిన పాయింట్లన్నీ మేము నోట్ చేసుకున్నాం. మీరు దోషాలు అంటే తప్పులు అనుకుంటున్నవి అవి కేవలం సాంకేతికపరమైన ఇబ్బందులే తప్ప అవి తప్పులు కావు అని చెప్పన్నారు. అంటే తప్పు అనేది కూడా నాకు తెలియదు యాక్చువల్గా. అది చెప్పేది అంటే పొల్లు పక్కకి పోవడం, రుకారం పక్కకి లాగడం, పదము అంటే పా పైన రావడం, దమ్ము కింద రావడం, ఇట్లాంటివి అనమాట. ఇది టెక్నికల్ తప్ప. ఆశ్చర్యంగా తర్వాత అది చూస్తా నేను అది పట్టుకుని అమాయకుల దగ్గర హైదరాబాద్ వెళ్ళాను. రోజు వెళ్ళి ఈయన ఎవరు లెటర్ చూపిస్తే ఆయన దగ్గరికి పంపించారు. ఆయన ఏమో నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేంటిది అంటే ఎవరికి గుర్తుండదు కదా. చూస్తే ఏంటి ఇలా జరిగింది, ఈసారి ఇది విషయం వచ్చాను, నేను మీ దగ్గర ఉద్యోగం ఉంటుందేమో అని వచ్చానంటే, మా దగ్గర ఉద్యోగాలు తీసుకోవడానికి ఒక పద్ధతి ఉంటుందమ్మా, మీరు రావడం చాలా సంతోషం, ఈసారి పరీక్ష కోసం వస్తుంది, దానికి అప్లై చేసుకోండి, మీకు బాగా వస్తే మీకు ఉద్యోగం వస్తుంది అన్నారు. సరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళు అయింది. 88లో మళ్ళీ అక్కడ ప్రకటన వచ్చింది. అప్పుడు ఎక్కడ కందుకూరులో ఎక్కడో ఉన్నారు. అక్కడ వచ్చింది. రాగానే హుషారుగా న్యూస్ టుడే సబ్ ఎడిటర్ విలేకరులు కావాలను అని చెప్పి వచ్చింది. వెంటనే ఇమ్మీడియట్గా నేను అప్లై చేశాను. అప్లై చేసిన వారం రోజులకే నాకు రిటర్న్ టెస్ట్కి పిలుపు వచ్చింది. ఇయర్ గుర్తుంది అది ఎప్పుడు? 1988 డిసెంబర్ ఆఖరు. సరే వెళ్ళాను, పరీక్ష రాశాను. విజయవాడలోని ఈ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎదురుగుండా ఉంది కాలేజీ, పేరు నాకు గుర్తులేదు. నాకు ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి ఎదురుగుండా రోడ్లో ఉంది కాలేజీ అనుకుంటా. అప్పుడు డి చంద్రశేఖర్ గారిని
ఇటీవలే పరమపదించారు ఆయన సిటీ డెస్క్ ఇన్ఛార్జ్ అట. సార్ మామూలుగా వెళ్తే ఎవరు ఏంటి పలకరించుకుంటాం కదా, అలాగా ఆయన చాలా ఇదిగా చాలా సానుకూలంగా చూశారు అందరు. నేను పరీక్షలు రాశాను, వచ్చాను. పరీక్షల్లో ముఖ్యమైన ఒక ఇదేంటంటే ఒక వ్యాసం రాయమన్నారు. ఎన్టీ రామారావు గారు అప్పట్లో 32 మంది మంత్రులు ఒకే కలం దెబ్బకి తీసేశారు. మొత్తం తీసి మళ్ళీ కొత్తగా వేసుకున్నాను. దాని మీద మీ అభిప్రాయం రాయండి అని రాశాను. అది మొత్తం రాశాను. రాసిన తర్వాత అంటే పేపర్లు చదివి ఉన్నాను కదా, ఇక మొత్తం బుర్రకి ఎక్కింది. పత్రిక వార్త రాస్తున్నట్టు రాశాను. అయిపోయింది. మా ఏదో కొంత ఇంచుమించు 2 గంటలు పెట్టారు. అది వెళ్ళిపోతే నాకు అనుమానం, ఇలా ఉంది కదా ఏంటి వస్తుందా మనకి అని. డిసెంబర్లో అయిన తర్వాత జనవరి 15 తర్వాత 16 తర్వాత ఇంటర్వ్యూకి పిలిపొచ్చింది. అది ఎప్పుడంటే మార్చి 6వ తారీఖున ఇంటర్వ్యూ. 89 మార్చి 6వ తారీఖున ఇంటర్వ్యూ వచ్చిందా. సరే చాలా సంతోషం వేసింది. వెంటనే వెళ్ళాను. అది కూడా విజయవాడలో, అంటే ఇప్పుడు కొట్టేసారు బిల్డింగ్, దానికి పైన అనమాట. రామోజీరావు గారి కోసం ఒక ప్రత్యేకంగా గది ఉండేది. ఆ గదిలో వస్తే అక్కడే ఉండేవారు. పైన ఈనాడు అని మొకటం ఎర్ర అక్షరాలతో కనిపిస్తుండేది. అసలు ఈనాడు అనే పత్రికలోకి మనం వెళ్తామా లేదా, అంతవరకు స్కైలాబ్ పడిపోవడం, మరొకటి ఇలాంటి వార్తలు చదవడం ఎడిక్ట్ అయిపోయాం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆ భావానికి, పదజాలానికి, ఆ శైలికి ఎడిక్ట్ అయిపోయాం. అసలు లోపలికి వెళ్తుంటేనే అబ్బో అద్భుతంగా ఉంది, మనకు నిజంగా చేరిపోతున్నట్టు అనిపించింది అన్నమాట. అంత ఒక రకమైన తాదాత్మ్యం వచ్చేసింది. సరే వెళ్ళిందా, అక్కడికి వెళ్ళిందా, లోపలికి వెళ్ళిందా అది బాగానే ఉంది. పైన వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోబెట్టారు. పైన పక్కన టెలిఫోన్ ఆపరేటర్ ఉంటారు, ఈ పక్కన ఇలా కూర్చోబెట్టారు. ఫస్ట్గా మేము 6 అప్పుడు మేము ఉన్నది. ఒకతను మల్లపరాజు, ఒకతను పత్రి వాసుదేవను, ఒకతను సత్యారావు పట్నాయక్, నేను, సిహెచ్ వేణు, అతనితో ఉన్నాడు ఇంకాను, సిహెచ్ వేణు, ఇంకొకతను ఇంకోళ్ళు ఎవరు ఉన్నా సరే గుర్తులేదు నాకు. అయిపోయిన తర్వాత సరే వరుసగా ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. నేను కూడా నా టర్న్ వచ్చింది, వెళ్ళిన వాళ్ళు గంటకు మించి తక్కువ లేదు ఆయన దగ్గర. పైకి వెళ్ళగానే సరే ఇలా నుంచున్నాను. కళ్ళజోడు ఇలా కొంచెం ఇలా కిందకు ఉంటుంది ఆయనకి. ఇలా చూసి ఇలా కళ్ళంచి ఇలా పై నుంచి ఒకసారి ఇలా కిందకు చూశాను. నా ప్రాణాలు పైన పోయాయి. కాళ్ళు చేతులు చెమటలు పెట్టేసి. అంటే ఉద్యోగం గురించి ఉద్యోగం వస్తుందా రాదా అనేది అప్పట్లో నా ఇది అనమాట. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ నాకు 25 ఏళ్ళు దాటిపోయి ఉద్యోగం ఏదో ఒకటి వెతుక్కోవాలనే సరైన ఇదిలో ఉన్నా అనమాట. ఇప్పుడు రాకపోతే ఏంటి మన పరిస్థితి, అది ఆలోచన అది. ఆయన చూసిన తర్వాత సుబ్రహ్మణ్యం అంటే నీ పేరు సుబ్రహ్మణ్యమే కదా అన్నారు. అవును సార్ అన్నారు. నేను రాసిన పేపర్ ఆయన ఎదురుగుండా ఉంది, డెంటిస్ట్ పేపర్ చదువుతున్నారు. ఆయన చదువుకుని చూసి పక్కన ఇంకొక ఆయన మోటూరు వెంకటేశ్వర గారు అనే ఒక ఆయన ఉన్నారు, ఆ న్యూస్ టుడే డైరెక్టర్ ఆయన. ఇంకొక ఆయన న్యూస్ టుడేకి మేనేజింగ్ డైరెక్టర్ జి రమేష్ బాబు గారు. వీళ్ళిద్దరు ఉన్నారు, ఈ ముగ్గురే ఉన్నారు, ఇంకెవరు లేరు. అంటే అయిన తర్వాత చూసి నీకు పెళ్ళయిందా అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ అంతే. లేదు సార్. ఏ అన్నారు. ఎందుకు అవ్వలేదు అంటే ఏదో ఉద్యోగం ఉండాలి కదండి, ఉంటే కానీ మనం పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి ఉద్యోగం. సరే ఉద్యోగం ఇస్తే పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. సరే అన్న. నీ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు అన్నారు. అప్పుడు మా నాన్నగారి గురించి చెప్పాను. మా నాన్నగారు ఇలాగ ఫలానా అండి, మేము 4. మాకు ఇంతవరకు నాకు తెలిసింది ఒకరికి పెట్టడమే తప్ప మా నాన్నగారు ఇంకెవరి దగ్గర డబ్బులు తీసుకుని ఒక అవసరం కనపడలేదు ఆయనకి. నాకు ఉద్యోగానికి అవసరం లేదు, నేనేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ నా దగ్గర మిగిలితే ఏమైనా ఇస్తానండి అన్నాను. సరే మళ్ళీ ఇంకా చూసి సరే అని చెప్పి పక్కన ఇద్దరిని అడిగారు, మీరు ఏమైనా అడగాల అని. ఏం అడగక్కర్లేదండి అన్నారు వాళ్ళిద్దరు. అంటే సరే నువ్వు వెళ్ళొచ్చు. కిందకి దిగ్గానే అక్కడ ఉన్న రాజేష్ అని టెలిఫోన్ ఆపరేటర్, అప్పట్లో టెలిఫోన్ ఆపరేషన్స్ ఉండే, అక్కడి నుంచి నొక్కితే అందరికీ వెళ్దాం. ఆయన రాగానే
కంగ్రాచులేషన్స్ అన్నాడు. అదేంటి అప్పుడే కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, నేను ఇప్పుడే కదా వెళ్ళి వచ్చాను, ఇంతే కదా అన్నా. లేదు తక్కువసేపు ఇంటర్వ్యూకి ఎవరైతే చేశారో వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు, నేను ఈ విధానాన్ని నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను. అయిపోయాను. అంతా అయిన తర్వాత సరే చెప్పాను, వచ్చేసాను. మార్చి 6వ తారీఖు కదా, ఏమి తెలియలేదు. మార్చి 31నో ఎప్పుడో ఒక లెటర్ వచ్చింది, ఒక టెలిగ్రామ్ వచ్చింది. రాత్రి ఇంట్లో కూర్చుంది, టెలిగ్రామ్ కంగారు పడకండి, పోస్ట్ మ్యాన్ చెప్పేది, మీరు కంగారు పడద్దు, ఇది మంచి వార్త అని. చూస్తే అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ ఆన్ 7th of April, ఇది దాని సారాంశం. వెంటనే అది వేరే అంటే అది ఎక్కడికి వెళ్ళింది అంటే మేము కందుకూరులో ఉన్నప్పుడు కందుకూరులో వెళ్ళింది. అప్పటికి నేను రాజమండ్రి తిరగచ్చు. సరే వెళ్ళి కందుకూరు వెళ్ళి తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి జాయిన్ అయ్యాను. ఇది ఇలాగే నా ప్రారంభం జరిగింది. అంటే ఈనాడు ప్రారంభం ఎలా జరిగింది అంటే అసలు అది ఆపడానికి ఉండదు, అది అలా ప్రవాహం అలా వెళ్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ మన సబ్జెక్టు రామోజీరావు గారు కాబట్టి అక్కడ ఆయనతోటి ఎప్పుడెప్పుడు కలిసిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఈ ట్రైనింగ్ అనేది ఎలా ఉండేది మీకు? తప్పులు రాసినా కానీ బాగా రాసినా కానీ ఆయన దగ్గర నుంచి ఎట్లా ఉండేది మీకు? ప్రతి 3 నెలలకి ఒకసారి రామోజీరావు గారిని కలిసే అవకాశం కలిగేది. కానీ నాబోటి వాడికి అంటే ట్రైనింగ్ 6 నెలలు ట్రైనింగ్ కింద ఇచ్చారు. 6 నెలల్లోనూ 2 సార్లు 6 నెలలు 2 సార్లు మీటింగ్లు అయినప్పుడు బాగానే, అంత ఏం లేదు, అంతా ట్రైనింగ్ మామూలుగా మాట్లాడేవారు. ఏదైనా ఇష్యూ ఉంటే సీరియస్గా మాట్లాడేవారు, అంతే అయిపోయేది. కానీ రామోజీరావు గారి గురించి పర్టికులర్గా చెప్తున్నాను, ఆయన చూడగానే అదొక రకమైన అంటే సింహాన్ని వేటాడే పులి కళ్ళు ఎలా ఉంటాయో ఆయన కళ్ళు అలా ఉంటాయి. స్కాన్ చేసేస్తారు మనిషిని, కళ్ళతోటి స్కాన్ చేసి మనం ఏమిటో ఆయన తెలుసుకుంటారు. దీనికి ముందు ట్రైనింగ్లో మాకు ఎట్లా ఉండేదంటే, మాకు ఇప్పుడు పిఎస్ఆర్ గారు ఆయన ఇన్ఛార్జ్, మాకు డెస్క్లో ఆచరణ సుదర్శనరావు గారు ఉన్నారు, ఏవిఎన్హెచ్ఎస్ శర్మ గారు ఉన్నారు, పెద్దాడి నవీన్ గారు ఉన్నారు, ఇంకా ఇలా 2-3 ఉండేవారు. అంటే అప్పుడు ఉమ్మడిగా ఉండేవి, జిల్లా డెస్కులు లేవు, ఈస్టు వెస్టు ప్రకాశం అన్నీ కలిసిపోయి ఉండేవి. వాళ్ళు పొద్దున్న పెళ్ళయిందా అని అడిగారు. ఇలాగే ఆయన లేదు సార్ అన్నారు. అయితే సరే రేపు పొద్దున్న 10ంటికి ఆఫీస్కి వచ్చి అన్నారు. అదేంటంటే 10ంటికి అని అనుకోలేదు. సరే 10ంటికి వెళ్ళిపోయాను ఆఫీస్కి. వెళ్ళిపోయిన తర్వాత వార్తలు రాయించారు శుభ్రంగా చక్కగా వచ్చి. అంటే అప్పటికి కొంత మా పెద్దనాన్నగారి దగ్గర కాస్త ట్రైనింగ్ ఉంది కాబట్టి రాసుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడే ఒక చిత్రం జరిగింది. మొదటి రోజే నాకు ఒక గుణపాఠం అన్నమాట. అందరూ వెళ్ళిపోయారు, నేను ఒకనే ఉన్నాను. ఇది ఎడిషన్ వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. ఈలోపు అన్నవరం నుంచి ఫోన్ వచ్చింది. ఆ పిఎస్ఆర్ గారిని తీసుకుని అడిగి చెప్పారు, యాక్సిడెంట్ ఏదైనా రాసుకోవాలి. సరేనా, అతను దర్భా శ్రీనివాస్ అని అప్పుడు కంట్రిబ్యూటర్, అతను తీసుకున్నాడు, రాశాను. రాసి హెడ్డింగ్ పెట్టి ఇచ్చేసారు. ఆయన చదివారు, మొత్తం చదివేసి ఇచ్చేసారు. పబ్లిష్ అయిపోయారు. లాస్ట్ హెడ్ పక్కన వచ్చింది జిల్లా గది కదా. పొద్దున్న అది అయిపోయిన ఇంటికి వెళ్ళిపోయిన హాయిగా ప్రశాంతంగా పడుకొని వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చిన తర్వాత నిన్న ఇవాళ పేపర్ చూసావా అని అడిగారు. అంటే అప్పటికప్పుడు ఫస్ట్ డే కాబట్టి పేపర్ ఇంటికి ఏమి లేదు సార్, ఇంకా లేదు, చూడు. సరే చూడు అన్నారు. చూస్తే పైనేమో అన్నవరంలో కారు ప్రమాదం, 7 దుర్మరణం అయిన తర్వాత వార్త చదివితే లోపల 5 దుర్మరణం అవుతుంది. ప్రాణం పైన అయిపోయిందిరా బాబు, ఈనాడులో ఇలా తప్పు వస్తే తీసేస్తారనేది ఎప్పుడు విన్నాను. కాబట్టి అయిపోయింది, వాళ్ళే మనకి ఆఖరి రోజు అని చెప్పి చేసుకుని, సార్ మరి ఇలాగ జరిగింది అంటే, సరే పర్వాలేదులే, నువ్వు మన మేనేజర్ గారు పిలుస్తారు, ఏం జరిగిందో నువ్వు చెప్పేది నువ్వు చెప్పంతే అన్నారు. అప్పుడు మేనేజర్ గారు వెంగళనీడి గారు, కొల్లి వెంగళనీడి గారు వెళ్ళాం. ఒక 2:30కి ఎంతకో వచ్చారైనా, వస్తూనే నన్ను పిలిచారు లోపలికి వెళ్ళేటప్పటికి ఆయన ఒక అజాన్బాహుడు ఎస్వి రంగారావు అంటారు, గోల్డ్ ఫ్రేమ్ పెట్టుకుని లోపలికి వెళ్ళి చూసేవాడికి సీన్ ఏంటంటే డబుల్ బ్యారెల్ గన్ పెట్టుకున్నాడు, ఆయన దగ్గర ఉంటుంది. అంటే ఆ రంగా గొడవలో సందర్భంలో కొంచెం వాళ్ళు
చర్యలు తీసుకున్నారు. ఆ డబుల్ బ్యారెల్ కింద ఇలా పెట్టి క్లీన్ చేసుకుంటున్నారు దాన్ని బ్యారెల్స్. ఇక పై ప్రాణాలు పైన ఇదేంటో పోయి కాల్ చేస్తాడా ఏంటి అని అది తీసుకెళ్ళి అప్పగింటే అడిగారు. పిఎస్ఆర్ గారు కూడా వచ్చారు. ఏంటి ఏం జరిగింది అంటే వార్త రాసింది అతనేనండి, కానీ హెడ్డింగ్ పెట్టింది మాత్రం నేను అని చెప్పారు. అతను తప్పేం లేదు, హెడ్డింగ్ నేను పెట్టాను. ఆయన అన్నవరంలో కారు ప్రమాదాన్ని పెట్టారు. నాకు హెడ్డింగ్ పెట్టాను లేదు కూడా గుర్తులేదు. అంటే మొదటి రోజే ఇలాంటి అనుభవం అవ్వడంతో కొంచెం మనకి ఇంకొంచెం ఒళ్ళు దగ్గరకి పనిచేయాలనే ఒక సిగ్నల్, ఒక సంకేతం వచ్చింది. అలాగా 6 నెలల పాటు నేను ఉదయం 10ంటికి వెళ్దాం, రాత్రి ఇంటికి వెళ్ళేటప్పటికి 10:30, 11. సరే భోజనం అంతా బయటే కాబట్టి చేస్తూ ఉంటే ఇలాగ వస్తుంటే ఓ రోజు మీటింగ్ అన్నారు. రేపు మీటింగు మనం రామోజీ గారు వస్తున్నారు అన్నారు. ఏంటి ఇది నాకు అర్థం కాదు, ఏంటి మీటింగ్? ప్రతి 3 నెలలకి ఒకసారి రివ్యూ ఉంటుంది. దీనికంటే ముందు ఒక విచిత్రమైన విషయం చెప్తా. విచిత్రం ఏంటంటే అందరికీ తెలిసింది, ఈనాడు ఉద్యోగులకు తెలిసిందే. ప్రతిరోజు పేపర్ పబ్లిష్ అవుతుంది కదా, పబ్లిష్ అయిన పేపర్ హైదరాబాద్ వెళ్తుంది. హైదరాబాద్ నుంచి మనకి విజయవాడకి మళ్ళీ పేపర్స్ ఒక కట్ట వస్తుంది. ఆ కట్ట రాగానే అందరూ గబుకు జనరల్ డెస్క్లో చింపుతారు. చింపి గబగబా ఎవరిది వాళ్ళు తీసుకుని చూస్తారు. ఏమిటంటే రామోజీరావు గారి కామెంట్స్ ఉంటాయి దాని మీద. తప్పు అయితే తప్పు, ఒక ఎలా కొంచెం ఆయన రాసే పదాలు కొంచెం హార్ష్గా ఉండేవి. ఎవరు ఈ శీర్షిక పెట్టిన గాడిద ఎవరు అంటే అది ఆప్యాయంతో కూడింది, ఏదో కోపంతో అని కాదు. అలాగే ఒకవేళ అయితే ఏదైనా మార్గదర్శి మార్కెటింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన దానికి సంబంధించి అది రాసేవాడు. సితార్ అయితే సితార్ రాసేవాడు. ఉషోదయ మూవీస్కి అయితే ఉషోదయ మూవీస్ మూ అని ఇట్లా రాసేవారు అనమాట. చూసిన తర్వాత నాకు అనుకోకుండా ఈ తప్పు ఉంది కదా, ఈ తప్పుకి సంబంధించిన పత్రిక పేపర్ని ఆయన ముందు పెట్టుకున్నాడు ఆ రోజు రివ్యూ మీటింగ్లో. నాకేమో మళ్ళీ ఏమంటారో ఏంటో అంటే అనుకున్నా. తర్వాత ఆయన చూసి నాకు తెలిసింది ట్రైనీస్ మీద మనం పూర్తిగా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకూడదు. వాళ్ళు రాసినా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఇదే ఉదాహరణ పేపర్స్ చూపించారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నాకు కూడా చెప్పారు. రాసింది 1-2 సార్లు చదువుకో, తప్పులు ఉంటే నీకు తెలియకపోతే ఇది తప్పు అయితే పక్క వాళ్ళని అడిగి చెయ్యి. ఈ సందర్భంలో నాకు ఆయన ఇచ్చిన ఆ సూచన చాలా పనిచేసింది. అంటే ఎలక్షన్లు కూడా ఫేస్ చేసాం ఆ టైంలో అది ఒక పొలిటికల్కి సంబంధించి ఒక చిన్న ఫ్యాక్చువల్ ఎర్రర్ వచ్చింది. ప్రింట్లు అయిపోయాయి. అప్పట్లో నెగిటివ్స్ తీసేవారు, తర్వాత ప్లేట్స్ వేసేవారు, బ్రోమైట్స్ తీసి అతికించి దాన్ని ఫోటో తీసి ఫిల్మ్ చేసేవారు నెగిటివ్. దాన్ని ప్రింట్ వేసేవారు, ప్లేట్ చేసేవారు. ప్లేట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను చూస్తుంటే ఆ తప్పు వచ్చింది అనమాట. ఆ తప్పు పట్టుకున్నాను. అదేంటంటే అక్కడ గొర్రెల సత్యనారాయణ అని పేరు వచ్చింది. కానీ గొర్రెల సత్యనారాయణ గారు, గొర్రెల బాబురావు పేరు. వెంటనే చెప్పా, ఇది తప్పు వచ్చిందండి, ఇది మనం మార్చుకోవాలి. ఇది అంటే చూసుకోకపోతే ఎలాగా. ఇప్పుడు ప్లేట్ అప్పుడు జీవీరావు గారిని ఆయన ఈ ప్రాసెస్ సెక్షన్కి ఇన్ఛార్జ్, తర్వాత రాజమండ్రి యూనిట్ మేనేజర్ అయ్యారు. అదంతా సరే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను నాకు. వెళ్తే ఆయన ఏదో తనే ఈ మొత్తానికి ఇన్ఛార్జ్ అన్నట్టు చూసుకోవక్కర్లేదా అది ఇది అని చెప్పి నిలబెట్టి మాట్లాడినాను. వెంటనే ఈ మెకానిక్ నవ్వుతూ ఏదో సైగ చేశారు. వెంటనే తర్వాత మార్చేశారు. అంటే స్టెప్ బై స్టెప్ మనం తప్పు జరగకుండా ఎలా చేయాలి అని. అంటే రామోజీరావు గారు మాత్రమే చెప్పక్కర్లేదు. రామోజీరావు గారు చేసిన సూచనల ద్వారా ఏ తప్పుని ఎలా అవాయిడ్ చేయాలి, ఏ తప్పుని ఒకవేళ తప్పు వస్తే దాన్ని ఎలా మార్చుకోవాలి, దానికి ఎంత టైం ఉంటుంది, ఒకవేళ మన చేయి దాటిపోతే ఏం జరుగుతుంది, దీనికి కూడా ఆయన ఒక స్పష్టమైన లైన్ ఇచ్చేశారు ఆయన. దీంట్లో ఏంటంటే మన రాజీవ్ గాంధీ గారి హత్య జరిగినప్పుడు జరిగిన సంఘటన ఇది. శ్రీధర్ గారు రాహుల్ గాంధీ గారి మీద కార్టూన్ వేశారు. అది అంటే అప్పుడు వారం ముందు పబ్లిష్ అయ్యేవి. ఇప్పుడైతే ఏ వారానికి ఆ వారం పబ్లిష్ అవుతున్నాయి. ఆ కార్టూన్ చూసి పైనుంచి ఒక ఫోన్ వచ్చింది.
అంతే అయిపోయింది. ఉద్యోగం అయిపోయిన తర్వాత రాత్రి మొత్తం అందరికీ ఇవి డిస్ట్రిబ్యూట్ చేశారు, సండే మ్యాగజైన్ అండి. చేసి ఏంటంటే ఆ పేజీ చింపేయమని, కార్టూన్ల పేజీ, ఫుల్ పేజీ కార్టూన్లు వస్తాయి కదా, కార్టూన్ చింపేయమని. ఎందుకు అర్థం కాదు ఫస్ట్. చింపేసి అడిగితే అప్పుడు చెప్పారన్నమాట, రాజీవ్ గాంధీని చంపేశారు కదా, ఆయన హత్య చేసినప్పుడు ఆయన మీద కార్టూన్ వెళ్ళడం అనేది సరైన ఇది కాదు, అందుకని మనం దీన్ని తీసేస్తున్నాము. ఇది చెప్పిన సారాంశం అన్నమాట. అంటే ఎవరి మీద అంటే కార్టూన్ వేయచ్చు, కార్టూన్ వేయకూడదు కాదు, బతుకున్న వాళ్ళ మీద వేయాలి తప్ప చనిపోయిన వాళ్ళ మీద కార్టూన్ వేయకూడదు. అంటే ఇప్పుడు ఎంతమంది అవి పాటిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం మనం, అది కాదు. ఒక్కొక్కటి ఒక్కొక్క లెసన్. ఆయనతో మాట్లాడడం ఒక లెసన్. ఆయన నడవడం చూసినా కూడా అక్కడ ఆయన నడకలోంచి కూడా మనం ఒక లెసన్ నేర్చుకోవచ్చు రామోజీరావు గారి నుంచి. ఇది అంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సరే, రామోజీరావు గారు అంటే ఏదో కొన్ని పత్రికల విషయంలోనూ వాటిలోనూ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రామోజీరావు గారు అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే ఆయన దగ్గరగా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి ఆయన దగ్గర నుంచి ఒక షీల్డ్ అందుకున్న అనుభవం కూడా ఉంది కదా. అది షీల్డే, అది షీల్డే. ఆయన చేతి నుంచి కాగితం మొక్క తీసుకున్నా కూడా అది ఏదో భారతరత్న వచ్చినంత ఆనందంగా ఉండేది అప్పుడు. అక్కడ నేను విజయవాడలో 2.5 ఏళ్ళు పనిచేశాను. 2.5 ఏళ్ల కాలంలో నాకు 2 పుష్కరాలు వచ్చాయి. 2 పుష్కరాలు ఏంటంటే, ఒకటేమో గోదావరి పుష్కరాలు, రెండోది కృష్ణా పుష్కరాలు. గోదావరి పుష్కరాలు విజయవాడలో ఉండగా వచ్చాయి, కృష్ణా పుష్కరాలు గోదావరిలో అక్కడ ఉండగా వచ్చాయి, రాజమండ్రిలో ఉండగా. కానీ ఇక్కడికి కృష్ణా పుష్కరాలకి ముందే రాజమండ్రికి మూవ్ అయ్యాం. ఆ కృష్ణా పుష్కరాల టైంలో ఒక పుస్తకం ఒకటి రెడీ చేయించారు, దాని పేరు కృష్ణా పుష్కర తరంగిణి. ఆ కృష్ణా పుష్కరాలకు సంబంధించి అంటే ప్లానింగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఒక పుస్తకం వేస్తున్నాం అంటే దాంట్లో సమగ్ర సమాచారం ఉండాలి. కొన్ని లక్షల మంది వస్తారు, ఆ లక్షల మందికి మన పుస్తకం కరదీపిక కావాలి అనేది ఆయనది. రైల్వే స్టేషన్ దిగారు, వాళ్ళు బలానా ఒక చోటకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి, ఆ రూట్ కూడా ఇచ్చేవాళ్ళు మనం, ఆ పుస్తకాలు ఇచ్చాం. బస్ స్టాండ్లో వచ్చిన వాడు ఎలా వెళ్ళొచ్చు, ఏమేమి లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి, వాటి నెంబర్లు, ఇవన్నీ. ఇది ఒక ఇదనమాట. దీనికి ముందు గోదావరి పుష్కరాలకి చేశాను చెప్పాను కదా. ఆ గోదావరి పుష్కరాలకి చేసినప్పుడు మీటింగ్లో అడిగారు, అందరూ పని చేసుకుని అందరూ వెళ్ళిపోతారు, కొత్తదనంగా ఏం చేస్తారు అది చెప్పండి, నాకు గోదావరి పుష్కరాలు కొత్తదనంగా కావాలి, ఏం చేస్తారు చెప్పండి అన్నారు. నాకు సరే అందరితో చెప్తున్నారు, మనం చెప్పకూడదు అని చెప్పేసి నేను కామ్గా కూర్చున్నాను. ఏం సుబ్రహ్మణ్యం, నువ్వు కామ్గా కూర్చున్నావు, నువ్వేం చేయవా, నువ్వు ట్రైనీ నువ్వు అనుకోవద్దు, ట్రైనీలా భావించవద్దు. ట్రైనీ అనేది నీకు నేర్పడం కోసం మేము ఈ సంస్థ పెట్టుకున్న ఇదంతే, నువ్వు సంస్థలో భాగస్తులేదు, నీ ఐడియా నువ్వు చెప్పన్నారు. మరి అదేమిటో ఏమహించిందో ఏమిటో తెలియదు కానీ గోదావరి పుష్కరాలకి స్నానాలు చేస్తారు కదండి. ప్రతిరోజుకి ఒక శ్లోకం ఉంటుంది, 12 రోజులకి 12 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలని నేను సేకరించిస్తానని చెప్పాను. అన్నాను. వెంటనే ఆయన అంటే గుడ్ అని అందరూ ఆయన ఒక చిరునవ్వు నవ్వి ప్రొసీడ్, నువ్వే చేస్తావా అన్నారు. చెయ్యొచ్చు అన్నాను, ఇలా చెయ్యొచ్చు అన్నాను. అయితే నువ్వు చేయగలవా అన్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ఈనాడులో ఉన్న గొప్పతనం, ఎవరైనా ఏమైనా ఐడియా ఇస్తే ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా వాళ్ళ మీదే పెడతారంటే మంచి కోసమే, మనం నిరూపించుకోవడం కోసం. సరే అన్నాను, ఓకే, బాగా గబగబా అన్నాను. కానీ గుండెలు గోగలాడుతున్నాయి. ఇదే ఉంటాయి ఈ పద్యాలు శ్లోకాలు. నాకు శుక్లాంబరధరం విష్ణు చదవడమే పూర్తిగా రాదు పుస్తకం చూస్తే, కానీ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని. అప్పుడు తెలుసు, నీకు కూడా తెలుసు, మనం రాణి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారి దగ్గరికి ఇలా కొంతమందికి తిరిగాం, సన్నిధాన నరసింహ శర్మ గారికి, ఇలా కొంతమంది తిరిగాం. ఈ పద్యాల గురించి ఎవరు చెప్పట్లా, ఈ శ్లోకాల గురించి. ఈ శ్లోకాలు లేవు, మాకేం తెలియదు అంటున్నారు. సన్నిధాన నరసింహ శర్మ గారు మాత్రం చెప్పారు, ఇది మన దగ్గర లేదు, కానీ పెండ్యాల రామబ్రహ్మం గారని, ఆర్బి పెండ్యాల అని పేరు, స్వాతంత్ర సమరయోధుడు, ఆయన దగ్గర ఉంటుంది ఆ పుస్తకం, నువ్వు తీసుకెళ్ళు అని చెప్పారు. మన రాజమండ్రి ప్రత్యేకంగా దానికోసం అమ్మాయి అనుకున్నాం. ఆర్బి పెండ్యాల గారు ఎవరో నాకు తెలియదు అప్పటికి. అంటే
అంతకుముందు అనమాట చెప్పేది. ఆయనకి చెప్తే ఆయన ఆ పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. అది తీసి ఇది చేస్తే మొత్తం అంతా రాసాం. మొత్తం ప్రతిరోజు ఒక పద్యం, ఒక శ్లోకం, తాత్పర్యం ఇచ్చాం. మాస్టర్ పక్కనే వేసేవాళ్ళం. ఈరోజు శ్లోకం పుష్కర శ్లోకం అని వేసాం. పుష్కర శ్లోకం 1, 2, 3 10 రోజులు వేసాం. వేసిన తర్వాత అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మీటింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన నన్ను ప్రశంసించారు. చాలా బాగా చేసావు, బాగుంది, ఇది ఈ కాన్సెప్ట్ నేను ఎప్పుడు చేయలేదు ఇలాగ. మనం అంటే అందరికీ ఒక అభిప్రాయం ఏంటంటే రామోజీరావు గారు నాస్తికుడు, ఇలాంటివి ఒప్పుకోరు అని. ఆయన నాస్తికత్వం ఏమో తెలియదు కానీ ప్రజలకి ఏం కావాలో అది ఇచ్చేవారు ఆయన. ఆ సందర్భంలో అచ్చంప సుదర్శనరావు గారిని ఒక 2-3 ఏళ్ల క్రితం గతించారు ఆయన లేచి చెప్పారు, సార్ చాలా మంచి పని చేశాడండి కేవీఎస్ సుబ్రహ్మణ్యం, కేవీఎస్ అని పిలిచేవారు వాళ్ళు. ఈ ప్రతిరోజు ఈనాడు పేపర్ కొనుక్కుని గోదావరి పుష్కర్ ఘాట్కి వెళ్ళి స్నానం చేసేవాడు, అది చదువుకుని స్నానం చేసి బయటకు వచ్చారండి. ఎంత బాగుంది, ఎంత ఇది వచ్చింది అని చాలా ఆనందించారు. అది అయిన తర్వాత సరే రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయిపోయాం. ఓ మీటింగ్ అయిన తర్వాత ఒక మీటింగ్, రివ్యూ మీటింగ్ అయింది. రివ్యూ మీటింగ్ అయిపోయాక మేము బయటకు వచ్చేస్తుంటే నన్ను ఇంకొకతన్ని ఆగమన్నారు. ఎందుకు ఆగమన్నారో మళ్ళీ భయం. ఆయన ప్రత్యేకంగా ఆగమంటే భయం కదా, పెద్ద ఆయన చైర్మన్ ఏమంటారు ఏంటని. అయిన తర్వాత మేము ఆగాం. మమ్మల్ని ఆఫీస్కి వెళ్ళారు. ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఈలోపు జీవీరావు గారు లోపల నుంచి 2 ప్యాకెట్లు వచ్చాయి. ఆ ప్యాకెట్లు తీసుకుని ఆయన మొమెంటో అనమాట షీల్డ్ చేతికి ఇచ్చి చెప్పారు, బాగా చేశారని చెప్పేసి. అది అద్భుతమైన రామోజీరావు గారితో ఉన్న అద్భుతమైన అనుభవం. సరే, అంటే మనం మెయిన్గా అది మాట్లాడుకుందాం అనుకున్నాం. ఆయనతో షీల్డ్ అందుకోవడంతో మనకి సంతోషం. అయితే చివరిగా ముగించే ముందు మనం ఒకసారి మాట్లాడుకుందాం. రేపు ఆగస్టుకి ఈనాడు పెట్టి 50 ఏళ్ళు అవుతాం. 50 ఏళ్ళు పూర్తయిపోతాం. వాస్తవంగా మనం ఈ రామోజీరావు గారు ఆ రోజు దాకా ఉంటారు, 50 ఏళ్ళ పండుగ చూస్తారని అనుకున్నాం. సరే, అది వేరు. కానీ మనం 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మనం ఒక 1 year క్రితం నుంచే ఈనాడు ఎట్ 50 అని ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టాం. డాల్ఫిన్ అప్పారావు గారితో చేసాం, వల్లీశ్వర్ గారితో చేసాం, అలాగే మీ ఫోటో కేశవులు గారితో చేసాం, వాసిరెడ్డి అమర్నాథ్ గారితో చేసాం, చక్రధర్ గారితో చేసాం. ఇట్లా చేస్తూ ఉన్నాం మనం కొంతవరకును. అలాగే రాయడం కూడా నేను ఈనాడు అని చెప్పి వ్యాసాలు మొదలయ్యాయి కాబట్టి ఆగస్టు టైంకి ఒక 50 వ్యాసాలు పూర్తవుతాయేమని ఆలోచిద్దాం. ముఖ్యంగా అనుకునేది ఏంటంటే ఈ 2 నెలలు కొంచెం ఆయన ఉంటే కనుక పుస్తకం తీసుకొస్తాను. అంటే ముగించే ముందు ఒకటి చెప్తాను, ఎందుకంటే రామోజీరావు గారు చెప్పిన ఒక మాట నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. 25 ఏళ్ళ పూర్తయిన సందర్భంగా ఒక పుస్తకం ప్రచురించారు, ఈనాడు రజతోత్సవ సంచిక అని. దాంట్లో ఆయన ఎవరికి ఇంటర్వ్యూలు ఎవరైనా దాంట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన అన్న మాట ఎప్పటికీ నాకు మనసులో ఉంటుంది. పనిలోనే నాకు విశ్రాంతి అనేది ఆయన స్లోగన్. పాఠకులే దేవుళ్ళు అనేది తర్వాత పనిలోనే నాకు విశ్రాంతి. ఆ పనిలోనే విశ్రాంతి అనే దాంట్లో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది కళ్ళ ముందే. 4వ తారీఖున మొన్న నేను 4వ తారీఖున ఆ పక్కన ఈటీవీ అవుట్పుట్ ఎడిటర్ గారు ఉన్నారు, కిరణ్ గారు ఉన్నారు, ఒక పక్కన డిఎన్ గారు, ఒక పక్కన ఎంఎన్ఆర్ గారు, అంటే ఆంధ్ర తెలంగాణ ఎడిటర్లు. వీళ్ళందరితో కూర్చొని చాలా హుషారుగా కనిపిస్తున్నారు. ఒక గెడ్డం కూడా ఉంది, అది చూసి భలే ఉన్నారు అనుకున్నాను. అంతలోనే ఇలాగా అవ్వడం అనేది దురదృష్టం. కానీ 88 ఏళ్ల వయసు అంటే సంపూర్ణ ఆయుర్దాయం. అది ఉండేవారు, అందరికీ బాగుండేది కూడా. 50 ఇప్పుడు ఒక పత్రిక పెట్టి 50 ఏళ్ళ పడి నడపడం చాలా కష్టమైన పని. అది చాలా మనం వార్త రాసి వెళ్ళిపోతాం, కానీ నడిపేవాళ్ళకి చాలా ఇది ఉంటుంది. ఇదే సందర్భంలో ఆయన ఒక్క మాట చెప్పి దీంతో ముగించేద్దాం. ఒక మాట అనేవారు, నాది 2వ మీటింగ్లో 3వ మీటింగ్లో అనమాట. మీరు పని చేయండి, మీరు బాగా పని చేయండి, సర్క్యులేషన్ పెంచండి, మీ జీతాలు బ్యాంకు ఆఫీసర్తో సమానంగా, బ్యాంక్ మేనేజర్తో సమానంగా నేను ఇచ్చే బాధ్యత నాది అన్నారు. అన్నట్టే ఇచ్చారు. అన్నట్టే ఒక వేజ్ కమిషన్లో ఏమన్నప్పుడు దానికి ఇచ్చేవారు. అంటే ఇప్పుడు సీనియారిటీ జూనియర్ బట్టి ఉండేది. అది ఖచ్చితంగా ఆయన అనుకున్నట్టు ఇచ్చారు. కొన్ని వేల కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను రామోజీరావు గారి సమర్థత మీద
రామోజీరావు గారి ఆజ్ఞల మీద, రామోజీరావు గారి భవిష్యత్ దర్శనం మీద ఆయన ఆలోచనతో ఈనాడు ఆయన తీర్చింది. ఈ సందర్భంగా ఆయనకి నేను నా వరకు ఏంటంటే నాకు మా తండ్రి గారు రమణమూర్తి గారు విద్య నేర్పితే ఉద్యోగం రాదనుకున్న నాకు ఆయన 2 ప్రశ్నలతోటి నాకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టారు. 22 ఏళ్ల పాటు నన్ను పోషించారు. ఇంకా ఆయనకి ఏ రకంగా మన కుటుంబం అంతా రామోజీరావు గారికి రుణపడి ఉంటుంది. ఆయన ఆత్మ శాంతించాలని, మళ్ళీ ఒకవేళ జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఆయన వేరే చోట ఎక్కడో పుట్టాలి, మనం మళ్ళీ పుట్టి ఆయన దగ్గర పనిచేయాలనేది నా కోరిక. ఇది ఈ రోజున రామోజీరావు గారు కన్నుమూసిన సందర్భంగా మా వ్యూస్ ఛానల్ ప్రత్యేకంగా ఆయనతోటి ఒక ఈనాడు ఎంప్లాయీకి ఉన్న అనుబంధాన్ని కొంతవరకు మా అందరికి తీసుకురావాలని చేసిన ప్రయత్నం ఇది ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం. నమస్కారం.